ఈ సంవత్సరం ఉగాది సంవత్సరం విశ్వావసు అనే సంవత్సరంతో ప్రారంభమవుతోంది. ఆ విశ్వావసు సంవత్సరంలో ఏం జరగబోతోంది కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మై యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, డివోషనల్ అండ్ కల్చరల్. See my all videos continuously. నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాల్లో నూతన తెలుగు సంవత్సరం విశ్వావసు సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం నాడు విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతోంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం సూర్యుడు రాజుగా ఉండి పరిపాలించడం వల్ల సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలే ఏర్పడతాయి. మనిషి ప్రకృతికి కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు. అందుచేత తన యొక్క జీవన శైలి, జీవన విధానం ప్రతిదీ కూడా కొత్తగా ఉండాలని చెప్పి ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఉగాది పండుగ రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతోంది ఈ సంవత్సరం. అందుచేత ఈ ఉగాది పండుగ రేవతి నక్షత్రంతో ప్రారంభం వల్ల అన్నీ కూడా సౌమ్యంగా ఉంటాయి. ప్రజలందరూ కూడా సౌమ్యంగా ఉంటారు. ఈ సంవత్సరం ప్రజల్లో సంపద సమృద్ధిగా ఉంటుంది. శాంతి సౌఖ్యాలతో ఉంటారు. ప్రతి పనిలో కూడా బలం, సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండాలి. విజయం సాధించాలంటే ప్రతి వ్యక్తి కూడా తెలివితేటలు ఉపయోగించాలి. అటువంటి తెలివితేటలతో ఉన్నట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ సంవత్సరాది నాడు మంచి పనులతో ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి తన కష్టాల నుంచి బయటకు వచ్చి అంతా శుభం జరగాలని కోరుకుంటాడు. ఆ విధంగానే మంచి ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరం మనకు తప్పకుండా అందిస్తుంది. రైతులకి ఈ సంపద విషయంలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ఎన్నో చికాకులు, కష్టాలు ఎదురైనా రైతులకు మాత్రం మంచి ఫలితాలు ఇస్తుంది ఈ విశ్వావసు నామ సంవత్సరం. అదేవిధంగా మంచి వర్షాలు కూడా ఎక్కువగా పడతాయి. ఈ వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల సంపద కూడా ఎక్కువగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఉగాది నాడు అందరూ కూడా తప్పకుండా ప్రతిరోజు మనం పూజ చేసుకున్నట్లే ఆవేళ కూడా తప్పకుండా గణపతి పూజ చేసుకోవాలి. విష్ణు సహస్రనామం తప్పకుండా అందరూ కూడా చదివి తీరాలి. మంచి ఆలోచనలతో ఉండి మనం బాగుండాలని 10 మందికి సేవలు చేస్తూ, 10 మందికి మంచి చేస్తూ, మంచి మాట్లాడుతూ, పొరుగువారి ఇరుగువారికి మంచిగా కోరుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తాడు. ఆ రకంగా ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అందరికీ కూడా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి నమ్ముదాం. అందరూ కూడా బాగుండాలి. అందరూ కూడా మంచి పనులు ఆచరించాలి. 10 మందికి సేవ చేయాలి. అంచేత ఈ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ కూడా మంచిని చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ అందరూ మంచి ఫలితాలతో ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ. సాయిరాం. ధన్యవాదాలు.